క్షేత్రం క్షేత్రమని 2 సార్లు ఎందుకు వాడాడు భగవంతుడు అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయంలో తెలుస్తుంది. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటికి సంబంధించిన పరిజ్ఞానం నువ్వు పొందగలిగితే వేదాంతం అంతా అర్థమైనట్టే అన్నాడు కృష్ణుడు. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే జీవుడు. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే జీవుడు ఖచ్చితంగా. అంచేతనే క్షేత్రపాల సమర్చిత అంటారు లలితా సహస్రంలో కూడా. క్షేత్రపాలుల చేత నువ్వు అర్చింపబడ్డావు. క్షేత్రపాలుడు అంటే ఎవరు? శరీరంలో ఉండే జీవుడు. క్షేత్రం అంటే ఏమిటి? శరీరం. అంచేత కురుక్షేత్రము అంటే కురు అనేది క్రియాపదం. నీ శరీరంలో ఉండి కురు కురు కురు, ఏం చేయాలో అది చెయ్యి, ఏం చేయాలో అది చెయ్యి. ఈ క్షేత్రంలోంచి నువ్వు బయటికి వెళ్ళేలోగా ఏం చేయాలో అది చెయ్యి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే మరొక అర్థం. అది కురుక్షేత్రం హర్యానా ఉండడం సమస్య కాదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఏ శరీరంలో నువ్వు ఉన్నా సరే ధర్మమే చెయ్యి. ఆ ధర్మం కోసమే అవసరమైతే యుద్ధం కూడా చెయ్యి.